ప్రభుత్వ అన్యాయాలపై ప్రజా ప్రతినిధుల అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకు వైసీపీ నాయకులపై కుట్రపూరితంగా కక్ష సాధించడానికే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకుడు పీతా రామకృష్ణ అరెస్టు ముమ్మాటికి అక్రమమేనని ధ్వజమెత్తారు. స్థానిక మార్గాని ఎస్టేట్లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వైసీపీలో వివిధ విభాగాలకు చెందిన నాయకులు మార్గాని సురేష్, దాసి వెంకట్రావు, అనంతలక్ష్మి, అమీర్ పాషా, ఎండి కరీం ఖాన్, ఆర్ఏ చిన్ని, సూరిబాబు, హసీనా బేగం మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ధ్వజమెత్తారు. సిటీ ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నిస్తున్నారని, పీతా రామకృష్ణపై ఎటువంటి కేసులు లేకపోయినా పీడీ యాక్ట్ ప్రయోగించారని ఆరోపించారు. దళితులు, మైనార్టీలు, బీసీలపై దాడులు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించి వారికి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, మసీదులు, షాదీఖానాలు, కబ్రస్థాన్లు అభివృద్ధికి ₹1 కూడా కేటాయించలేదని అమీర్ పాషా విమర్శించారు. వైసీపీ నాయకులు మదీనా బాషా, రేగుల శ్రీధర్, సుందర్ సింగ్, బూడిద శరత్, మదీనా బాషా, నిజాం, అరీఫుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది ఏంటంటే 40 వార్డులో కొంతమంది ఎంపీ గారిని వార్డులో ఎలా తిరుగుతారు అని సంబోధించడం జరిగింది. తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులు ఒక పార్లమెంటు సభ్యుడిని, అత్యున్నతమైన చట్టాలు తయారు చేసే పార్లమెంట్కైనా పనిచేసిన వ్యక్తి ఎంపీగా, అలాంటి వ్యక్తిని పట్టుకుని వార్డులో తిరగొద్దు, వీధుల్లో తిరగొద్దు అనడానికి ఎవరికి హక్కు లేదు. రాజ్యాంగం కల్పించిన వ్యక్తి ఆయన. 7 నియోజకవర్గాలు 20 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని వాళ్ళు అలా మాట్లాడితే దాన్ని స్పందిస్తూ బీసీ సెల్, ఒక బీసీ ఎంపీ అన్నారు కాబట్టి ఒక బీసీ సెల్ అధ్యక్షుడిగా పీతా రామకృష్ణ స్పందించి అది కూడా ఏమన్నాడు, మీరు మీ జాగిరే ఏమన్నా ఇదా, ఏ వార్డులకు ఎవరన్నా వెళ్ళొచ్చు, ఇది భారత రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ గారితో పాటు ఎంతోమంది కల్పించిన రాజ్యాంగం హక్కు, అది మనకు వెళ్ళొచ్చు, అది తప్పేటి, అది వెళ్ళటం వల్ల దాన్ని మీరు ఆపడం ఏంటని అన్న దానికి ఏదో పాత కక్షలు ఉద్దేశించో వైఎస్ఆర్సీపీ వాళ్ళు నోరు నొక్కేయాలనో లేకపోతే కక్షాదింపు చర్యలు చేయాలనే ఉద్దేశం మీద లేని యాక్ట్, పీడీ యాక్ట్ని తీసుకొచ్చి అతని మీద పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది అక్రమంగా. ఆయన బలంగా ఉన్నాడు కాబట్టి, ఆయన మార్గాని భరతరామ్ గారు కూడా తిరుగుతూ బలంగా ఉన్నారు కాబట్టి ఈరోజు పీతా రామకృష్ణ అరెస్ట్ చేశారు. ఇదే ఎమ్మెల్యే గారు నేను అడుగుతున్నా, మీ పిఏ రౌడీ షెటర్ కాదా? మీ పిఏ నాయుడు రౌడీ షెటర్ కాదా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అతని మీద రౌడీ షీట్ మీరు తీయించలేదా? మా వైపు 1, 2 ఉన్నాయేమో, మీ వైపు ఎంతమంది ఉన్నారు రౌడీ షెటర్లో? రేపు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు పీతా రామకృష్ణ కుటుంబానికి ఎవరు ఆర్థికంగా నిలబడతారు? ఒక ఇంటి పెద్ద అరెస్ట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇది ఆలోచిస్తున్నారా మీరు ఏమన్నాను? ఇప్పుడు సవాల్ విసిరేది మీరే. 40వ వార్డులోకి రండి, చూసుకుందాం. సవాల్ విసిరినతనన్నా మీరు చేశారా? పక్కన ఎమ్మెల్యే పక్కన కూర్చుని ఆ సింహాద్రి వెంకట్ అన్న అతను సవాల్ విసిరి 42 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ జెండాని ఎగరనీయము అన్నప్పుడు అతని మీద కేసు కట్టారా మీరు? రాసిన రాజ్యాంగం ఒక కులానికి, మతానికి, ఒక జాతికి సంబంధించింది కాదు, అన్ని కులాలకి సంబంధించిన రాజ్యాంగం. ఇవాళ ప్రపంచ దేశాలన్నిటిలో క్రోడీకరించి స్టడీ చేసి భారత రాజ్యాంగం ఈ విధంగా ఉండాలా, ఈ విధంగా ఉంటే నా ప్రజలు సఖ్యక్షేమంగా ఉంటారని చెప్పి మహానుభావుడు రాసి రాజ్యాంగాన్ని అమలు చేయాలి. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అని, దళితుల మీద దాడులని, మామూలు ఈ విధమైనటువంటి హింసాకాండ చేస్తున్నారనే దళితులు ఇవాళ ఓటు బ్యాంక్ ఇచ్చింది కూడా అంబేద్కరే. అంబేద్కర్ ఒక దళితుడికే ఇవ్వలేదు ఓటు బ్యాంకు, మొత్తం అన్ని క్యాస్ట్లకి ఓటు బ్యాంక్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. ఇవాళ ఇంతకుముందు ఓటు బ్యాంక్ ఎలా ఉండేది? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళకి, పెద్ద పెద్ద వాళ్ళకే ఉండేది ఓటు బ్యాంకు. అలాంటి ఓటు బ్యాంక్ కాదు, మొత్తం అందరికీ ఓటు బ్యాంక్ ఉండాలని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచినట్టు మహానుభావుడు అంబేద్కర్. అటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం, ఇంకో బుక్ రాజ్యాంగం అని చెప్పి దళితుల మీద ఊసకోత కూర్చి దళితులను బాధ పెట్టడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. దాని రామకృష్ణ మీద జరిగిన విషయం ఇది మనకేమో కొత్తగా అనిపించట్లేదండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, ఎంతమందిని లోపల వేసేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నది ఒక సూచికగా ఉంది. గతంలో అంబటి గారి మీదే చేసేశారు. ఇంటి మీద వెళ్ళి దౌర్జన్యంగా రాళ్ళు విసిరి ఎంత దారుణంగా ఆయన ఇంటి మీద దాడులు చేశారో ఇది మనం మీడియా లైవ్లో కూడా చాలా విషయాలు ఇలాంటివి చూసాం. సో ఇది ఒక దౌర్జన్యకాండగా మారుతుంది. రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకువెళ్తున్నారు? ఎవరైనా అభివృద్ధి దిశగా నేను విజనరీ అని చెప్పుకునే
సీఎం గారు ఇప్పుడు ఇవాళ రాష్ట్రం ఏ విజనరీలో వెళ్తుందో ఒకసారి ఆయన పర్యవేక్షించుకోవాలి. నేను ఏం చెప్తున్నాను ప్రజలకి, నేను ఏం చేస్తున్నాను రాష్ట్రంలో, రెడ్ బుక్ కానీ అది గ్రీనా రెడ్డా వైలెటా ఏ బుక్ అయినా మా నాయకుడు ఒకటే చెప్పారు, నాకు బుక్కులు లేదు, మీరు ఎక్కడైనా రాసుకోండి, రాబోయే ప్రభుత్వం మనదే, అప్పుడు ప్రతి బుక్ యొక్క సమాధానం ఖచ్చితంగా మనం చెబుతీరుతామని అదే ఆశతో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. అదే మా నాయకుడి యొక్క బలం.